ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతున్న దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,801 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 23,055 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,72,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. రేపు అంటే ఏప్రిల్ 9వ తేదీన ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉండటంతో రేపు సుపదం దర్శనం అనేది, చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది తిరుమలలో ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ యొక్క దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోందండి. చాలా మంది భక్తులు మీరు ఇక్కడ వీడియోలో చెప్తున్న సమయానికి మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళే సమయానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీరు వీడియోలో 16 గంటలు సమయం పడుతోందని చెప్తే మాకు అక్కడ 8 గంటలే పడుతోంది. మీరు ఇక్కడ 8 గంటల సమయం పడుతోంది అని వీడియోలో చెప్పినప్పుడు మేము దర్శనానికి వెళ్తే 16 గంటల సమయం పడుతోంది. మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటున్నారండి. నేను ప్రతిరోజు కూడా, నేనే కాదండి, నాలాంటి తిరుమల సమాచారం వీడియోస్ చేసేవారందరూ కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ మరియు యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. వాటి యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. వాటిలో ప్రతిరోజు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అనేది టీటీడీ వారు పోస్ట్ చేస్తారు. ఆ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్నే నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతోంది. నేనేమి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదండి. అదేవిధంగా స్వయంగా టీటీడీ వారు కూడా చెప్పింది ఏంటంటే, మేము దర్శనానికి ఎంత సమయం పడుతోందో అఫీషియల్గా చెప్పే సమయానికి, అలాగే మీరు కరెక్ట్గా దర్శనానికి వెళ్ళినప్పుడు పట్టే సమయానికి కొన్ని గంటల తేడా అనేది ఉంటుంది అని చెప్తున్నారండి. ఎందుకంటే మేము వీడియో చేసేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి రద్దీ అనేది కొంచెం పెరిగుండొచ్చు. కొన్ని గంటల సమయం తేడా అనేది పట్టొచ్చు, కానీ అంత తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వటం లేదు. దయచేసి భక్తులందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించగలరు. అయితే ఈ 2024 ఏప్రిల్ నెలలో కూడా ప్రతిరోజు తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే బట్టి భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. అది భక్తుల యొక్క రద్దీని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఉదయం 7-7:30 కల్లా కూడా ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోయి ఉంటాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు నడక మార్గంలో నడిచి అయినా స్వామివారిని దర్శించుకోవచ్చు, లేదా బస్సులో వెళ్ళైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకోవటం వల్ల కలిగే లాభం ఏంటంటే, టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికంటే కూడా సర్వదర్శనం టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్తే తక్కువ సమయం అనేది పడుతుంది. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సుపదంకి చైల్డ్తో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా
లేకపోతే ముందే ఏమైనా ప్రాసెస్ ఉందా అని అడిగారండి. ముందే కొన్ని డాక్యుమెంట్స్ని మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. అయితే ఈ సుపదం క్యూ లైన్లో వెళ్ళాలి అంటే మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అది లేకపోతే మీ బేబీ యొక్క డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ ఉండాలి. వాటితో పాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఇవి తీసుకొని సుపదం క్యూ లైన్ నుంచి వెళ్తే వాళ్ళు మీరు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ని చెక్ చేసి టికెట్స్ ఏవి లేకుండా డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారు. అయితే పండుగ రోజులలో మరియు పర్వదినాలలో ఈ సుపదం చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదండి. కేవలం మామూలు రోజులలోనే ఉంటుంది. మామూలు రోజులలో చిన్నపిల్లల సుపదం దర్శనం క్యూ లైన్ టైమింగ్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీన 3 గంటలకు దర్శనం స్లాట్ ఇచ్చారు. వరాహ భూస్వామి ఆలయం కొండ మీదనే ఉంటుందా? మరి ఈ గుడికి ఎప్పుడు వెళ్ళాలి? దర్శనం చేసుకునేటప్పుడే వెళ్ళాలా? వివరాలు తెలుపగలరు అని అడిగారండి. వరాహస్వామి ఆలయం అనేది తిరుమల కొండపైన మెయిన్ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన స్వామి పుష్కరిణి ఉంది కదా, ఆ పుష్కరిణికి ఆనుకొని ఉంటుందండి ఈ వరాహ భూస్వామి ఆలయం అనేది. మామూలుగా పురాణాల ప్రకారం వరాహస్వామిని చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటారు. కానీ ఇప్పుడు క్యూ లైన్లో ఒక చోట, మనం దర్శనానికి వెళ్ళే ఆలయం ఒక చోట, ఇలా అన్ని దూరంగా ఉన్నాయి కాబట్టి కొందరు భక్తులు మాత్రం స్వామి దర్శనం అయి బయటికి వచ్చేసిన తర్వాత వరాహస్వామి ఆలయానికి వెళ్తారు. దర్శనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మీకు వరాహస్వామి ఆలయం అనేది రాదండి. వరాహస్వామి ఆలయంకి వేరేగా వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్నా కూడా వరాహస్వామి ఆలయంకి వేరేగా వెళ్లాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం క్యూ అనేది వేరే చోట ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేడం మేము జూన్ 21వ తేదీకి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేశాము. 6 నుండి 12 గంటల మధ్యలో CRO ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. రూమ్ నా పేరుతో బుక్ చేశాను. నేను నడకదారిలో వెళ్తున్నాను. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నా బదులు వేరొకరు స్కాన్ చేయించొచ్చా అని అడిగారండి. అవునండి, మీరు బుక్ చేసుకున్న రూమ్స్ కాపీని మీ బదులు స్కానింగ్ వేరే వాళ్ళు చేయించవచ్చు, కానీ రూమ్స్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం మీరే ఉండాలి. మీరు నడకదారిలో వెళ్తూ కూడా వేరే వారికి మీ యొక్క రూమ్స్ బుకింగ్ కాపీని ఇచ్చి CRO ఆఫీస్లో స్కాన్ చేయించవచ్చు, కానీ రూమ్స్ చెక్ ఇన్ అయి తాళాలు తీసుకునేటప్పుడు మాత్రం రూమ్స్ బుకింగ్ కాపీలో పేరు ఉన్నవారు మాత్రమే ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.